గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. చిత్తూరు జిల్లా ఎస్బీఆర్ పురంలో చెరువులో పడి చనిపోయినటువంటి ముగ్గురు చిన్నారుల మల్టీ టాలెంటెడ్ చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, ప్రతి ఆటలో కానీ లేదంటే చదువులో కానీ తమ పిల్లలే ముందుండేవారు. స్కూల్లో కూడా ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఫస్ట్ వచ్చే వాళ్ళని కూడా చెప్తున్నారు. దానికి నిదర్శనం మనం ఇవన్నీ చూడొచ్చు. వాళ్ళకి వచ్చినటువంటి ప్రైజెస్ ఇవి. అంటే క్రికెట్, ఖోఖో కానీ, కబడ్డీ కానీ, అంటే టెన్నిస్, ఇలాంటి వాటిల్లో అన్నిట్లో కూడా వాళ్ళు మంచి టాలెంటెడ్ కూడా తెలుస్తుంది. దాంతోపాటు కూడా చదువు విషయంలో కూడా వాళ్ళు ఒక మంచి ఉత్తీర్ణత స్థాయి సాధించారు. అంటే పెద్దమ్మాయిని ఐఏఎస్ చదివించాలనుకున్నారు, డాక్టరు, అదేవిధంగా మంచి లాయర్ని చేయాలనుకుని ముగ్గురు కూతుర్ని కూడా ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలనుకున్నారు. కాకపోతే జరిగినటువంటి దుర్ఘటన మనం చూసే ఉంటాం. ఇక్కడ చూస్తే భగవద్గీతకు సంబంధించి అవలీలగా వాళ్ళు కొన్ని శ్లోకాలు కూడా చెప్తారని చెప్పి కూడా చెప్తున్నారు. దానిపైన కూడా వాళ్ళు మంచి ప్రాక్టీస్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు, చరితకు సంబంధించి ఆదిశంకర టెక్నో స్కూల్లో వచ్చినటువంటి ప్రైజెస్, అంటే అక్కడ స్కూల్లో వాళ్ళు ఆడినటువంటి గేమ్స్కి సంబంధించి కార్టూన్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఒక ప్రైజ్ కూడా మనం చూడొచ్చు. అదే రకంగా ప్రశంసాపత్రం, ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి యూషికాకు సంబంధించినటువంటి మనం ఒక మొమెంటోని చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, క్రికెట్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఖోఖో, క్రికెట్కి సంబంధించి వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఎందులోనూ తగ్గరు. ప్రతి విషయంలో కూడా మల్టీ టాలెంటెడ్గా ఉంటారు. అదే సందర్భంగానే మనం చదువులో కూడా చూస్తే, అంటే వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించే వాళ్ళు. దాని కారణంగా వీళ్ళు మైండ్లో ఉన్నటువంటి ఆలోచనల తగినట్టుగానే వాళ్ళని చదివించాలనుకున్నారు. చూడొచ్చు, వాళ్ళు వాడినటువంటి పెన్స్, అదేవిధంగా ఇక్కడ కొన్ని వస్తువులు కూడా మనం చూస్తున్నాం. అంటే డ్రాయింగ్స్లో కావచ్చు, అంటే చదువులో ముఖ్యంగా మ్యాథ్స్కి సంబంధించి కావచ్చు, వాటన్నిటికి సంబంధించినటువంటి వస్తువులు, అంటే వాళ్ళు యూజ్ చేసినటువంటి వస్తువులు మనం చూడవచ్చు. ముఖ్యంగా దైవభక్తి అంటే ఎక్కువగా తెలుస్తోంది. ప్రతి వారం కూడా శివాలయానికి వెళ్ళి వాళ్ళు దర్శించుకునే వాళ్ళు. ప్రతిరోజు కూడా ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి వాళ్ళు దర్శించుకునే వాళ్ళు. అంటే చదువుతో పాటు భక్తి కూడా ఉంది కాబట్టి భగవద్గీతను కూడా అవలీలుగా వాళ్ళు చదివినట్టయితే తెలుస్తుంది. ఇంకా చాలా ప్రైజెస్ ఉన్నాయి, లోపల ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. నిజంగా ఇంత మల్టీ టాలెంటెడ్ కలిగినటువంటి పిల్లలు ముగ్గురు కూడా ఒక్కసారి కన్నతల్లి ముందే చనిపోవడం వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చే తరం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరెవరికి ఇలాంటి దుర్ఘటన జరగకూడదు. నిజంగా ముగ్గురు పిల్లలు కూడా చనిపోవడం ఒకంత ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఎవరి వల్ల కావడం లేదు. ఇలాంటి చెరువులు, బావులు, బోరు బావుల దగ్గర చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. సుమన్ టీవీ కూడా మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది. ఇలాంటి వారి దగ్గర ప్రభుత్వం కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అక్కడ ఒకరిని ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా అక్కడ కొంత సెక్యూరిటీ అనేది పెట్టాలి. దాంతోపాటు కూడా కొంత సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకోవాలి. తమ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మరెవరికి జరగకూడదని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుతున్నారు. కాబట్టి నిజంగా ఇలాంటి దుర్ఘటన మరెవరికి జరగకూడదని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతుంది.